ఈ రోజు ఈ 20వ వార్డు ప్రాంతానికి సంబంధించి బద్రీనాథ్ నగర్, వాసవి నగర్, ఈ ధనలక్ష్మి నగర్ ఈ ప్రాంతంలో ముఖ్యంగా డ్రైనేజ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సమస్యను గుర్తించి పదే ప్రజలు అడుగుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించి గౌరవ ఎమ్మెల్యే గారు దీని ప్రాధాన్యతలో శాంక్షన్ చేయమని గత 4 నెలల నుంచి చెప్పారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంచనాలు తయారు చేసి ఈ రోజు 73,29,000తో అంచనాలు తయారు చేసి టెండర్స్ అన్ని కూడా ఫైనల్ చేసి పని చేయడానికి సిద్ధం చేయడం జరిగింది. ఈ రోజు మేడం వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అతి త్వరలోనే ఈ డ్రైనేజ్ నిర్మాణం పూర్తయితే చాలా వరకు ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి నీటి ముంపు నుంచి ఈ స్థానిక ప్రజలకి ఉపశమనం వస్తుంది. ఇప్పుడు మంజూరైనటువంటి 73 లక్షలే కాకుండా ఇంకా మిగిలిన ప్రాంతాన్ని కూడా చేయాల్సింది. ఇది అంతా ఎక్స్టెన్షన్ ఏరియా, చాలా డ్రైనేజ్ ఉంది. అది కూడా నెక్స్ట్ ఫేజ్ లో టేకప్ చేస్తాము. ఆ తర్వాత స్థానికులు అడిగినట్టుగా సెకండ్ ప్రయారిటీలో సిమెంట్ రోడ్లు కూడా ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు 20వ వార్డులో బద్రీనాథ్ నగర్, ధనలక్ష్మి నగర్, గౌడ్స్ కాలనీ ఈ ఏరియాలో ఈరోజు 73 లక్షలతో డ్రైన్స్ కు భూమి పూజ చేయడం జరిగింది. మాది అంతా ఎక్స్టెన్షన్ ఏరియా. ఈ 16 వార్డులకు సంబంధించి కాలనీలు పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి అందరూ నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఇక్కడ రోడ్స్ లేక డ్రైన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు డ్రైన్స్ కోసం 73 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. దీనివల్ల డ్రైన్స్ సిమెంట్ డ్రైన్స్ వల్ల ఈ కాలనీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముందు కూడా సీసీ రోడ్లు అయితేనేమి, ఇంకా ధనలక్ష్మి నగర్ లో పార్కు కూడా ఎంక్రోచ్మెంట్ అయ్యి ఇల్లు కడతా ఉన్నారు. అవి కూడా రాబోయే కాలంలో వాటిని అన్నిటినీ లేకుండా పార్కు ఆ కాలనీ వాసులకు ఉపయోగపడే రీతిగా ప్రజలు పార్కులు కంపల్సరీ ఉండాలి. ఆ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అయితేనేమి, వాకింగ్ అయితేనేమి, పిల్లలు ఆడుకోవడానికి అయితేనేమి పార్కులు కేటాయిస్తే ఈ గత ప్రభుత్వంలో విపరీతంగా పార్కులు స్థలాలు అన్ని కబ్జాలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాటిని అన్నింటినీ లేకుండా అన్యాక్రాంతం కాకుండా పార్కులు ప్రజలందరికీ ఉపయోగపడేలా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా 16 వార్డుల డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కృషి చేసి అందరికీ అన్ని వసతులు కల్పిస్తాం. మన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితమ్మ గారి ఆధ్వర్యంలో 20 వార్డు నందు కాలువల నిర్మాణానికి 73 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే నిత్యం ఆ అమ్మాయి కాలనీలలో తిరుగుతుంటది, ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి ఇక్కడ వర్షాకాలం వస్తే ఎంత ఇబ్బంది పడతారు. ఇప్పుడు వర్షాకాలం లోపు ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు కాలువలకు 73 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియసి, సార్ మావి 16 వార్డులు చాలా వెనుకబడినవి, మా ఆదాయం మా వార్డుల నుంచి వస్తుంది, మా వార్డులు చాలా వెనుకబడినవి అంటే సరే అమ్మా ఒక 50 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసినారు. కాబట్టి అందరం కూడా ఈ 16 వార్డుల ప్రజలందరూ కూడా చరితమ్మకు చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయలేదు ముఖ్యమంత్రి వర్యులు. ఒక కర్నూలు కార్పొరేషన్ లో ఒక ఎమ్మెల్యే అడిగితే వెంటనే శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి చేయించినందుకు చరితమ్మ గారికి కూడా మేము మా కాలనీల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. రాబో కాలంలో ఇంకా చరితమ్మ గారి ఆధ్వర్యంలో ఇంకా కూడా 100 కోట్లు 150 కోట్లు అడిగింది, అవి తర్వాత చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి కర్నూలు పాణ్యం నియోజకవర్గంలో ఉన్న కార్పొరేషన్ 16 వార్డుల ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాబో 2 సంవత్సరాల్లో ప్రతి కాలనీకి సిమెంట్ రోడ్డు, కాలువ, నీళ్లు, రోజు నీళ్ళు ఇచ్చేది కూడా ఆమె కళ, ఆమె ధ్యేయం. కాబట్టి ప్రతి ఇంటికి రోజు తాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇంతవరకు కూడా కమిషనర్ గారి దగ్గర కూడా రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి రాబో కాలంలో చరితమ్మ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గం 16 వార్డులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.